నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏఐ వాడి డబ్బులు సంపాదించడం ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నేను నెలకి యూట్యూబ్‌లో 10,00,000 సంపాదిస్తున్నాను. మీ అందరికీ తెలుసు. సో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్సు, ఈ ఈ మనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనీ ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. ప్రపంచంలో వ్యాపారం గుట్టురట్టు ఎవరో చెప్పరు. నేను చూపిస్తాను. మీరు ఏ లింకులు నాకు అక్కర్లేదు. నేను ఇప్పుడు అమ్మా నాన్నలతో కంబోడియాలో హ్యాపీగా ఉన్నాను. మంచి మూడ్‌లో ఉన్నాను. 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. చూపిస్తున్నాను. ఓకే. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ జాబులకి నాది గ్యారంటీ. 5 సంవత్సరాల వరకు నేను గ్యారంటీ ఇస్తాను. ప్రామిసరీ నోట్ మీద సైన్ కూడా చేస్తాను. నేను చెప్పినట్లు ఎందుకు అంటే నేను సైంటిస్టులతో మాట్లాడాను, దివాలా తీసిన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లతో మాట్లాడాను, విద్యావంతులతో మాట్లాడాను, తర్వాత టాప్ ప్రతి సెక్టార్లో చార్టర్డ్ అకౌంట్లు, బ్యాంక్ మేనేజర్లు ప్రతి ఒక్కరితో ఈ సంవత్సర కాలంగా మాట్లాడి దానికి తోడు 128 దేశాలు తిరిగి ఏఐని లిఖితక పూర్వకంగా నేను ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లతో సహా రాసుకొని విశ్లేషణ చేశాను. నేను చెప్పిన వీడియో నీకు ప్రపంచంలో ఎవరో చెప్పడం. ఇది నా ఓను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ వీడియో చేశాను. మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను చేస్తాను. చాలా ఉపయోగపడుతుంది. వీడియో అంతా చూశాక మీరే అంటారు అబ్బా అని. చాలా వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. నువ్వు జింక్లో పనిచేసినా, నువ్వు బంకులో పనిచేసినా, నువ్వు వంటింట్లో ఆఖరికి నువ్వు బాత్రూంలో పనిచేస్తున్నా, లేదు ఖాళీగా నేను ఇంట్లో కూర్చున్నా కూడా ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి పూర్తిగా చూడండి. ఒకవేళ మేము ఏఐ నేర్చుకోము బ్రో, నువ్వు చెప్పింది మేము వినము బ్రో అంటే ఏమవుతుందో తెలుసా? మార్క్ మై వర్డ్స్. నీ డిగ్రీ సర్టిఫికెట్ ఉందా? చింపపారే. నీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉందా? చింపేసే. నీ డాక్టర్ సర్టిఫికెట్ ఉందా? చింపేసే. నువ్వు కాలేజ్ టాపరా? చింపేసే. నువ్వు ఈ రాష్ట్రానికే టాపరా? చింపేసే. నువ్వు 24 గంటలు చదివావా? చింపేసే. మళ్ళీ చెప్తున్నాను. దీన్ని నువ్వు ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళు. ఏ కంపెనీ ఓనర్ అయినా నువ్వు ఎంత చదువు చదివినా అవన్నీ మాకు అనవసరం. ఏఐ వాడుతున్నావా, వాడడం వచ్చా లేదా అడుగుతున్నాడు. అది. సో ఇది అందరినీ అరిగి తలనొప్పి వచ్చేసింది. సో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం దేవుడితో స్టార్ట్ చేద్దాం. నేను ఎలా వాడుతున్నాను, నేను 10 లక్షలు ఎలా సంపాదిస్తాను మీకు చూపిస్తాను. చూడండి, బాగుంటుంది. సరదాగా చెప్తాను ఫన్నీగా. మేక్ ఏ వీడియో. మా అమ్మకి శివుడు అంటే ఇష్టం. మేక్ ఏ వీడియో శివుడు, గాడ్ శివ కమింగ్ టు మై హోమ్ అని ఇచ్చాను, కమెంట్ ఇచ్చాను. చూడండి వీడియో అలా రౌండ్ అవుతుంది. వచ్చింది. అబ్బా శివుడు, డైరెక్ట్ శివుడు సాక్షాత్ కైలాసంలో ఉన్న శివుని మా ఇంటికి తీసుకొచ్చాను ఏఐ సహాయంతో. బాగుందా? చాలా బాగుంది. ఇప్పుడు మేక్ ఏ వీడియో అబౌట్ విష్ణు. ఎందుకంటే మా నాన్నకి విష్ణు అంటే ఇష్టం కాబట్టి విష్ణు వీడియో. ఏది మేక్ ఏ వీడియో గాడ్ విష్ణు కమింగ్ టు మై హోమ్. ఓకే, అయిపోయింది. అమ్మ బా సాక్షాత్ విష్ణుమూర్తి తీసుకొచ్చారు మా ఇంటికి. గ్రేట్ నిజంగా. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్వేష్ హిందూ దేవుల్ని పిలిచేసావు, నువ్వు హిందువుడు కాబట్టి మేమేం పాపం చేసాము, జీసస్ క్రైస్ట్ని అల్లానే పిలచ్చు కదా అన్వేష్ అంటే, ఏముంది సవక 2 నిమిషాల్లో పిలిచేద్దాం. మేక్ ఏ వీడియో జీసస్ క్రైస్టును అల్లా కమింగ్ టు హోమ్ వాళ్ళని పిలిచేద్దాం. ఏం 1 కోటి దేవతలు వీళ్ళు కూడా పిలిచేద్దాం. బా ఏసై అన్న చూసారా వచ్చిందా? ఇది పక్కన పెట్టాలి. ఇదే ఫన్. ఇప్పుడు రియాలిటీలో కొత్త. అయితే నేను అమ్మ నాన్నలతో ఖాళీగా ఉన్నాను. నవ్వుతూ మాట్లాడుకుంటూ ఒక ఐడియా వచ్చింది. ఏఐని అడుగుదాము, అసలు ఏఐతోని ఏది చేస్తే డబ్బులు వస్తాయి అని ఏఐని అడిగాను. అయితే ఏఐ నాకు ఏ టాపిక్ ఇచ్చిందంటే ఏఐ బిజినెస్, ఏఐ మనీ, ఈ టాపిక్ మీద మాట్లాడితే నీకు డబ్బు వస్తుంది అని చెప్పింది. ఎంత వస్తుంది చూడండి. థంబ్నెయిల్ ఏంటి? ఏఐతో డబ్బులు సంపాదించడం వల్ల. మ్యాచ్ అయిందా? నా టైటిల్ ఏంటి? ఏఐ బిజినెస్. మ్యాచ్ అయిందా? టైటిల్ ఏంటి? డిస్క్రిప్షన్ ఏంటి? ఏఐ మనీ. మ్యాచ్ అయిందా? అది చెప్పినట్లు చేశాను. ఓకే, ఇప్పుడు అదేం చెప్పింది? చాలా డబ్బులు వస్తాయి, వెరీ హై అట. ఏఐ చెప్పింది, నాకు తెలియదు. ఎంత వస్తుందట? ఆర్పిఎం $45 ఉంది. ఆర్పిఎం అంటే 1000 వ్యూస్కి $45 అంటే అక్షరాల ఇండియాలోని 5,000 అనుకో. అంటే 1000కి 5,000 వస్తుందని చెప్తుంది. అప్పుడు 10,000కి ఎంత అయింది? 50,000 అని చెప్పింది. ఏది ఏఐ ప్రకారం 1,00,000కి ఎంత అయింది? 5 లక్షలు అని చెప్పింది. ఒకవేళ ఈ వీడియో కనుక 1 మిలియన్ వెళ్తే ఎంత వస్తుంది? 50 లక్షలు వస్తుందని చెప్పి
ఏఐ బొటాబొటిగా చెప్పింది. మనకేం తెలుసు ఏఐ చెప్పింది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్న అన్ని. సో మన ఇండియా ప్రకారం 50,00,000 వద్దు. 10% 5,00,000 వచ్చినా చాలా. చాలా అంటే ఏఐ నాకు ఈ విధంగా ఉపయోగపడుతుందా నా ప్రొఫెషన్‌కి? చూపించేనా మీకిప్పుడు? చూడండి. అయితే అప్పుడు ఆ చాట్ జీపీటీ అలా చెప్పడం వల్ల అయన్నీ తీసుకెళ్ళి చాట్ జీపీటీలో అడిగి దాన్ని తీసుకెళ్ళి గూగుల్ జెమినీలో యేసాను. గూగుల్ దగ్గరికి ఎందుకెళ్ళావు చాట్ జీపీటీని అడగకుండా అంటే, ఇప్పుడు గూగుల్ జెమినీ ఎవరు? ఈ యూట్యూబు, గూగులు, జెమినీ ఈళ్ళంతా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకే ఫ్యామిలీ. అందుకే ఈళ్ళని అడిగాను ఈళ్ళకి సంబంధాలు ఉంటాయి కదా అని. అంతే కదా! సుబ్బారావు ఇంటికెళ్ళాలంటే వెంకట్రావు గారు ఇంటి పక్కన రెడ్డి గారి తాలూకాలను అడగని నాయుడు గారిని అడిగితే చెప్తాడేంటి? రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ రెడ్డి గారే ఇస్తారు. అలాగే నాయుడు గారు ఎవరు కదా అలాగా. సో ఈ యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దగ్గర కనెక్ట్ బంధాలు ఉంటాయని చెప్పి గూగుల్లోనే అడిగాను. ఈ గూగుల్ జెమినీ. అయితే ఈ టాపిక్ ఎలా మాట్లాడాలి అవన్నీ ఇచ్చింది. ఇప్పుడు ఆ టాపిక్కి నేను మీతో మాట్లాడుతాను. అది చెప్పిందే నేను చెప్తున్నాను మీకు. చూడండి ఎంత బాగుంది, ఎంత విధంగా ఉపయోగపడ్డది ఏఐ నాకు ఈ విధంగా. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. ఏఐ మనకి ఎంత అవసరం అనేది జనరేషన్కి. ఇప్పుడు గూగుల్ అనేది నేను ఏఐ నేర్చుకోను బ్రో, నాకు గూగుల్ వాడడం వచ్చు, గూగుల్ తల్లి ఉంది కదా, నాకు మధ్యలో ఏఐని ఎందుకు అని మీరు కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది అడగచ్చు. అడిగితే గూగుల్ ఇప్పుడు గూగుల్ అనేది ముస్లిం మా అమ్మలాగా, అంటే మా అమ్మలాగా. నేను ఏఐ, మా అమ్మ గూగుల్ అనుకో. ఇప్పుడు అడిగామే అనుకో గూగుల్ని, కొబ్బరికాయ పచ్చడి ఎలా చెయ్యాలి అని అడిగితే గూగుల్ ఏం చెప్తుంది? నువ్వు రెడ్డి గారి తోటలోకి వెళ్ళి అక్కడ నాయుడు గారు ఉంటారు, నాయుడు గారి దగ్గర పీచు తీసిన కొబ్బరి బొండం అయితే 10 రూపాయలు, పీచుతో ఉన్నదైతే 5 రూపాయలు, గట్టి కొబ్బరి బొండం అయితే 40 రూపాయలు, మెత్తన కొబ్బరి బొండం అయితే 30 రూపాయలు, గుజురు ఉన్నదైతే 40 రూపాయలు, గుజురు లేనిదైతే మొదటిదైతే టెంకిదైతే అన్నీ ఇంత చేటబడతం ఇస్తుంది. ఇది కొబ్బరి బొండానికి ఇంత మ్యాటర్ ఇచ్చింది. ఆ తర్వాత అది తీసుకొచ్చి తొక్క తీయించడానికి దైతే లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత బద్దలు కొట్టాలి, వెల్లుల్లిపాయలు అక్కడ కొనాలి, ఇక్కడ కొనాలి, అంతా కలిపి ఒక గంటన్నర చేటబడతం ఇస్తుంది. ఇప్పుడు ఉత్తి కొబ్బరి పచ్చడికి ఇంత అంటే అంత టైం వేస్ట్ అవుతుంది. గంటన్నర టైం వేస్ట్ అవుతుంది గూగుల్లో. వెతుక్కోవాలి, సమయం బొక్క, ఎంత బొక్క. అదే చాట్ జీపీటీని గనక, ఏఐని గనక నువ్వు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలంటే బద్దలు కొట్టు, మొక్కలు తీయి, మిక్సీలో వేయి, ఉప్పు కారం వేసుకొని తిని అయిపోయాయి. 5 సెకండ్లో చెప్పేసింది. అంతే కదా. ఇప్పుడు ఏఐ ఉద్దేశం ఏంటి? నీ దగ్గర కొబ్బరికాయ ఉంది, అందుకే పచ్చడి చేసుకోవడానికి అడుగుతున్నాను దానికి తెలుసు. కానీ గూగుల్కి నీ దగ్గర కొబ్బరికాయ అని తెలియదు. కొబ్బరి పచ్చడి అనగానే మొత్తం చేట అంతా ఇస్తుంది. చేట, రామాయణం, మహాభారతం, ఇతిహాసం, ఆ కొబ్బరి బండం, ఎప్పుడెప్పుడు వేదాలు, త్రేతాయుగం, అంతే. కొబ్బరిపాయి అనగానే కొబ్బరికాయకి సంబంధించిన అవన్నీ నెట్టుకునే టైం వృధా అవ్వట్లేదు. ఎంత టైం సేవ్ అయింది చాట్ జీపీటీ. అదో ఈ ఏఐ చేసేది అది. ఇప్పుడు మా అమ్మకి నాకు ఎంత తేడా ఉంటుందో, మా అమ్మ నాలెడ్జ్కి నాకు ఎంత తేడా ఉంటుందో గూగుల్కి నాకు అంత. అందుకే గూగుల్ అనేది అయిపోయింది. ఇంకా గూగుల్ తరం అయిపోయింది. గూగుల్ తరం, ల్యాప్టాప్ల తరం, మొబైళ్ళు, యాప్లు అన్నీ అయిపోయి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ తరం అనే దాన్ని చాలా పద్ధతిగా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. తరం, జనరేషన్, నాగరికత ఈ విధమే ఉంటుంది. టెక్నాలజీ చూడండి, టెక్నాలజీయా నీకు ఎలా రూపాంతరం చెందిందో దశల మీదుగా చూడండి. మీ తాత ఉన్నారు, మీ తాత ఏం చేసేవాడు? నాగలు పెట్టుకుని దున్నేవాడు. ఓకే. సో మీ తాత జవానాలోని 100 మంది నాగలు పెట్టుకునే దున్నేవారు. అది మీ నాన్న జవానాకు వచ్చేసరికి ఏమైంది? ఎద్దులకి నాగలు పెట్టి దున్నడం మొదలుపెట్టారు. మీ నాన్న జవానాలోని ఆ జనాభాకి ఎద్దు, నాగలి, ఎద్దుల బళ్ళు అయిపోయాయి. నీ జవానాకు వచ్చేసరికి నువ్వేం చేసావు? ట్రాక్టర్, మహేంద్ర ట్రాక్టరు, అప్పో ట్రాక్టరు తెచ్చావు. ట్రాక్టర్ పెట్టి దున్నావు, జనాభా పెరిగింది, జనరేషన్ మారింది. ఓకే. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి డ్రోన్లు, రోబోటిక్ వచ్చాయి. అంటే డ్రోన్లు, పిచ్చికారి, ఇది కూడా దుబ్బేసింది, రోబోలు వచ్చేసాయి. 4 జనరేషన్. ఈ 4 జనరేషన్లు ఇప్పుడు మన జనరేషన్లో ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్ చూడండి, మన కంప్యూటర్ యుగం వచ్చేటప్పుడు అందరూ బ్యాంకులు అంతా కంప్యూటర్లో చేసాం. 2010లో ఆండ్రాయిడ్ ఫోన్స్, యాప్స్, అప్లికేషన్స్ వచ్చాయి. ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసరికి ఫేస్బుక్ యాప్, ఇన్స్టాగ్రామ్ యాప్, వాట్సాప్ యాప్, యూట్యూబ్ యాప్ సిస్టమ్ వచ్చింది. అంతా ఫోన్లోనే. ఫోన్ కొడితే కారు, ఫోన్ కొడితే స్విగ్గీ, జొమాటో, టమాటో అన్నీ వచ్చేస్తాయి. అయిపోయింది. అది యాప్స్. 2 దశలు అయిపోయాయి. 3వ దశ ఇప్పుడు మనం అనుభవిస్తున్న దశ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా?
ఈ ఏఐ దశలో మనం ఉన్నాం. ఈ ఏఐ దశ ఏం జరుగుతుందో చూస్తున్నారు, మీరు అందరూ చూసారు. మీరు అందరూ ఇప్పుడు అనుభవిస్తున్నదంతా ఏఐ యుగం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఇంకా రాలేదు, ఇంకా వాడుకలో ఉంది రోబోటిక్. అంటే రోబోటిక్ అంటే నీ ఇంట్లో ఇప్పుడు మా అమ్మకి ఉంది, మా అమ్మ నాన్న ఉన్నారు. మా అమ్మ నాన్నల్ని నేను ఎక్కడో ప్రపంచ దేశాలతో ఉంటాను, మా తమ్ముడికి పెళ్ళి అయిపోయింది, మా అమ్మ నాన్నలు చూడడానికి ఒక రోబోని కొనేసి 10 లక్షలు 20 లక్షలు కొనేసి ఇచ్చేసామనుకో, అది చూసుకుంటుంది అంతా. నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు, ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, అన్ని ఫుడ్ ట్యాబ్. అదే పందాయికి పెట్టామనుకో, ఏదైనా చేస్తే, ఏదైనా విషం పెట్టేస్తే ఏదైనా చేయొచ్చు. అందుకే అలా 100 మంది చేసే పనులు ఈ రోబోట్లు చేసేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఆ యుగంలోకి వెళ్ళలేదు, ఆ యుగంలోకి వెళ్ళడానికి అట్లీస్ట్ 20 సంవత్సరాలు పడుతుంది. ఎలాన్ మస్క్ ఏం చెప్పాడంటే, జాగ్రత్తగా వినండి, అంత పెద్ద ఆయన చెప్పాడంటే, వీరబ్రహ్మం గారు ఎలాగైతే మన చరిత్రను చెప్పాడో, ఎలాన్ మస్క్ అలా చెప్పేశాడు మనకి. ఏమని చెప్పాడు? అణు ఆయుధాల కన్నా, జాగ్రత్తగా వినండి, అణు ఆయుధాల కన్నా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డేంజరు. ఎంత డేంజరు అంటే, మా అమ్మకి 10 వీడియోలు చూపించాను ఇందాక. ఆ 10 వీడియోలు నిజం అనుకుంటుంది, అవన్నీ ఆర్టిఫిషియల్ అన్నీ. అది నిజమో అబద్ధమో నేనే కాదబ్బా, ప్రపంచంలో ఎవడూ చెప్పలేరు. ఎంత థియరీస్. మొన్న న్యూస్ ఛానల్లో టయ్యి బూట్లు వేసుకొని వాళ్ళు అది రియల్ అని తెలియక పాపం వాళ్ళు దాని మీద రియాక్ట్ అయిపోయి న్యూస్ ఛానల్ చదువుతుంటే నేను అనుకున్నాను, ప్రజలకు చెప్పాల్సిన ఈ న్యూస్ రిపోర్టర్స్ మీకే ఏదో ఒరిజినల్ ఏదో తెలియలేదు. ఇప్పుడు ఒరిజినల్ చూపించినా ఇలాగండి. ఎగ్జాంపుల్ ఎందుకు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారి రామాయణాన్ని 60 రోజుల్లో తీసి పారేశాను. పెద్ద పెద్ద హీరోలను పెట్టాను. రాజమౌళి గారి కళ, 10 సంవత్సరాల కళని నేను 60 రోజుల్లో నెరవేర్చేశాను. అంతకన్నా ఎవరు చేయరు. ఇప్పుడు ఇది చూడండి, అల్లు అర్జున్ గారికి మేకప్ వేసి అంత అందంగా రాదు, వస్తుందా చెప్పండి? ఆయనకి డబ్బులు ఇచ్చి మేకప్ తెచ్చి తెల్లార్లు మేకప్ వేసి అంత అందంగా రాదు. ఏ నిమిషంలో ఇచ్చేసింది. అల్లు అర్జున్ గారు ఎంత అందంగా ఉన్నారు. ఇంకా ఇందులో మహేష్ బాబు ఎన్టీఆర్ గారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. శ్రీకృష్ణులా చేశారు. నా మహాభారతం ఎవరు చూడలేదు, ఎందుకంటే మనం భక్తి అంటే కొంచెం అదే, రక్తి అంటే అమ్మాయిలు, అదే రక్తి అంటే చూస్తాం, కానీ మహాభారతాలు రామాయణాలు ఎవరు చూడరు, అందరూ చూడరు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్డేషన్ ఎంత అవసరం అనేది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు నేను ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి ఈ ట్రావెలింగ్ ఫీల్డ్ రావడానికి గల బలమైన కారణం నాకు ఒకటి జరిగింది నా జీవితంలో. 2010 కరెక్ట్గా అది నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని నేను బయటకు వద్దాం అనుకున్న టైంకి నేను ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళాను. అంటే నేను ఫోన్ కొనుక్కోవడానికి శాంసంగ్ కార్బియో, సోనీ ఎరక్సన్ ఏదో అప్పుల్లోని, ఆండ్రాయిడ్ లేదు అప్పుడు. ఆ ఫోన్ కొనుక్కోవడానికి ఒక ఆంటీ గారు చెప్తే వాళ్ళ దగ్గర ఉన్నదంటే వెళ్ళాను. అయితే ఆ ఆంటీ గారు కిచెన్ రూమ్ నుంచి కాఫీ అవి తెచ్చేలాగా నేను కూర్చున్నాను. ఆ ఆంటీ గారితో మాట్లాడుతాను. నేనేమనుకున్నాను, అదే దొంగ సొమ్ము, లేదంటే అమెరికా నుంచి ఎవరు తెచ్చారో తెలుసుకోవాలి కదా, కొనుక్కునే ముందు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే, ఎక్కడి నుంచి వచ్చింది ఆంటీ గారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, మా అబ్బాయి సంపాదించారండి అన్నారు. మీ అబ్బాయి ఏం చేస్తుంటారు అంటే పిలిచారు. ఏంటి నాన్న అంటే, నేను టెక్నో స్కూల్లో చదువుతున్నాను, మాకు కోడింగ్ అవి చెప్పారు, 6th క్లాసు టెక్నో స్కూల్లో చదువుతున్నాను, కోడింగ్ అవి చెప్పారు. నేను ఈ అమెజాన్ కంపెనీలకి, ఫ్లిప్కార్ట్ కంపెనీలకి, ఈ పెద్ద అంటే ఈ కంపెనీలకి నేను ఆన్లైన్ కోడింగ్ చేయడం ద్వారా ఏ ప్రోడక్ట్కి అయితే కోడింగ్ చేస్తున్నానో వాళ్ళు నాకు ఫ్రీగా ఆ ప్రోడక్ట్ పంపిస్తున్నారు అన్నారు. ఇంట్లో టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జులు అన్నీ అలా సంపాదించినవే. ఆడికి నిమిషం అట మనకు తెలియదు. నేను అన్నాను, బ్రో తమ్ముడు ఏ చదువుతున్నావమ్మా అంటే, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎంసీఏలో నేర్చుకోగలుగుతున్న ఆ కోడింగ్ లాంగ్వేజ్ వీడు 6వ క్లాస్లో నేర్చుకుంటే, మీరు నమ్ముతారా నమ్మరా, నా మనసు అలా చితికిపోయి నేను 3 సంవత్సరాల్లో కష్టపడి చదివిన ఈ సిపిపి, డేటాబేసు, డిఎంఎస్, ఎంఎస్ దాసు ఇవన్నీ అప్పటికప్పుడు నాకేం చేయాలో ఒక్కసారిగా ఆ రోజంతా నిద్రపోలేదు. అప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి 6వ క్లాస్లో ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు, నేను ఇంకా ఎంత ఎద్దులా పెరిగి నేను డిగ్రీ దగ్గర నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు మా అమ్మ 5,000 కట్టి నేర్పిస్తుంది గవర్నమెంట్ స్కూల్లోని. ఆడికాళ్ళ నాన్న 1,50,000 ఖర్చు పెట్టి నేర్పిస్తుండే టెక్నో స్కూల్లోని. సో ఆరు చదువుకి నా చదువుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఎండ్ ఆఫ్ ద డే అటు తిరిగి ఈ కాళ్ళ కింద నేను పని చేయాలి. ఆ కర్మ నాకు వద్దని చెప్పి ఆలోచిస్తే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో హోటల్ మేనేజ్మెంట్ పార్ట్ టైం జాబ్ చేసేవాడిని రెస్టారెంట్లో. అక్కడ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు నేను చూశాను అప్పుడు, బాలకృష్ణ గారు, అశ్విని దత్ గారు, ఇంకా కపిల్ దేవ్, పెద్ద పెద్ద స్టార్లు, జగపతి బాబు గారు, వీళ్ళందరూ వైజాగ్లో ఒక క్లబ్కి వచ్చి అక్కడ తినడం మొదలుపెట్టారు.
అప్పుడు నాకు ఆయన అంటే అంత పెద్దోడికైనా ఫుడ్ అవసరం. అక్కడ ఆడి టెక్నాలజీ మారినా, ఏది మారినా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉందని చెప్పి అంతా హోటల్ మేనేజ్మెంట్‌కి షిఫ్ట్ అయిపోయి ట్రావెలింగ్‌లో కొట్టేసాను. లైఫ్ సెటిల్ అయిపోయింది. ఖతం. అమెరికాలో జాబ్ వచ్చింది. అదే గనుక ఎంసీఏ నెట్టుకొని అదే ఆ ఒక్క సిట్యుయేషన్ నా జీవితాన్ని మార్చింది. అప్డేషన్ అవ్వపోయి ఉంటే నా ఫ్రెండ్స్ అందరితో పాటు అమ్మాల పప్ప, పప్పాల పప్ప ఆళ్ళందరూ ఇప్పుడు పప్ప కరిసియు చిక్కుడు బిల్ల పప్ప కరిసియు మా బ్యాచ్ అంతాను. ఇప్పుడు అదే కొట్టుకుంటున్నారు చెక్క. నాకు ఒక్కడికి అలా అంటాను. ఒక్కడో అదృష్టవంతుడు అంటాను. అదా నీకు ఇప్పుడు దా అంటాను. మిమ్మల్ని భయపెట్టట్లేదు. మిమ్మల్ని ఒక పెద్ద సైంటిస్ట్ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేసి మా లైవ్లో కూడా ఉంటుంది. ఆయనతో నేను మాట్లాడితే ఆయన ఒక్కటే అన్నాడు, 5 సంవత్సరాల తర్వాత మీరు ఈ సాఫ్ట్వేర్లు, ఈ కోడింగ్లు, బొంగులు, భోషణాలు ఉండవు. ఒక్కడు జాబ్ ఉంటే నన్ను అడగండి, నన్ను చెప్పించుకొని కొట్టండి, పేపర్ మీద రాసేస్తాను అంటున్నాను. అంటే ఇక్కడ ఆయన చెప్పిన విధానం నేను వాడుక భాషలో చెప్తాను. ఎవడైతే ఏఐతోని ముందుకెళ్తాడో వారి జీవితం బాగుంటుంది. ఎవడైతే ఏఐని వదిలేసుకొని వెళ్తాడో ఆడి జీవితం సంకనాకపోతుందని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. ట్రావెలింగ్లో ప్రతి ఇయర్ అప్డేట్ అవుతాను. ప్రతి ఇయర్ ఫోన్ మారుస్తాను, కొత్త ఫోన్ తీసుకుంటాను. ప్రతి ఇయర్ గోప్రో మార్చేస్తాను. ప్రతి ఇయర్ ఇన్స్టా 360 మారుస్తాను. ప్రతి ఇయర్ డ్రోన్ వీడియోలు పెడతాను. ప్రతి ఇయర్ కొత్త సాఫ్ట్వేర్లు అప్డేట్, అన్నీ కొత్తదనంతో అప్డేట్ అవ్వడం వల్ల ఈ స్థాయిలో ఉన్నాం. అంతేగాని మిగతా ట్రావెలర్లు అప్డేట్ అవ్వరు, డ్రోన్లు తీసుకెళ్ళరు, వారు ఫోన్తో అలా సొలి చేస్తారు. అందుకే వాళ్ళు చొరబుద్ధి అవుతుంది. నా దాంట్లో కొత్తదనంతో పాటు కొత్త టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఎదుగుదల అప్డేట్ అవ్వాలి. అదే చెప్పాను. ఇప్పుడు నేను ఏఐని ఎలా వాడుతున్నాను, ఎన్ని విధాలుగా వాడుతున్నాను, అంతవరకు ఎందుకు అమ్మాలు వచ్చారా? ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందా? నాకు ఇండిగో ఫ్లైట్ వైజాగ్ నుంచి డైరెక్ట్గా కంబోడియా దేశానికి 14,000, 12,000. అమ్మకి 12,000, తమ్ముడికి 12,000, నాన్నకి 12,000. అంతా బాగానే ఉంది. ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి. అప్పటికప్పుడు నేను ఏం చేశాను, ఎందుకంటే బొబ్బట్లు, సున్నుండ్లు, నేతిబూళ్ళు ఇవన్నీ పాడైపోతాయి, పులిహార్లు ఇవన్నీ. మరి ఎందుకు సింగపూర్ ఎయిర్లైన్స్కి వెళ్ళిపోదాము. సింగపూర్ ఎయిర్లైన్స్ చూశాను. ఇదే ఓపు అని 45,000 చేశారు ఒక్కొక్క టికెట్. 45,000 అంటే అంత అయింది, 1,35,000 చిల్లర అయింది. నాకు ఎంత బొక్క అంత. వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, 12,000 ఈయన వెనక్కి ఇచ్చేస్తారు. కానీ ఇంత 1,40,000 పెట్టుకొని బొబ్బట్లు తినాల్సిన అవసరం ఏంటని అడిగాను. అసలు ఏ టైంలో నాకు తక్కువ టికెట్లు ఉన్నాయని ఏఐని కొడితే వైజాగ్ నుంచి కంబోడియాకి 2 రోజుల తర్వాత చూపించింది ఒక్క 4,000 ఎక్స్ట్రా. నేను ఆలోచించాను, 1,50,000 ఖర్చు పెట్టి బొబ్బట్లు తినే బదులు ఆ బొబ్బట్లు ఫ్రిడ్జ్లో పెట్టి లేదా తర్వాత చేయించి 2 రోజుల తర్వాత వస్తే ఏం బాగోదు అని చెప్పి ఏఐ చెప్పినట్లే 2 రోజుల తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్లో బుక్ చేశాను. సింగపూర్లో 4,000 పోయినా మా అమ్మ 25 కేజీల ఎక్స్ట్రాతో దానికి మించిన పప్పు, మిక్సీ అన్నీ తెచ్చింది ఇక్కడికి. మళ్ళీ రేపు వీడియోలో చూద్దాం, మీకు అర్థమవుతుంది మా అమ్మ ఏం తెచ్చింది. నేను అదే చెప్తున్నాను, ఏఐని వాడుకున్నోడికి వాడుకున్నాను. నీకు ఏ బుర్ర అయితే ఇచ్చారో నాకు అదే బుర్ర ఇచ్చారు దేవుడు. నీకు ఏ బుర్రలో గుజ్జు అయితే ఇచ్చారో నాకు బుర్రలో అదే గుజ్జు ఇచ్చారు. వాడుకున్నోడికి వాడుకున్నంత. నేను తెల్లార్లు కొత్తదనం ఏంటి, కొత్త ఏంటి, పప్పు ఏంటి, స్వీట్ ఏంటి, కారం ఏంటి అని తెలుసుకుంటాను. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రశ్నించడంలోనే సమాధానాలు దొరుకుతాయి. నేను ప్రశ్నించడం తెలుసుకుంటాను. ఏఐ మీద నేను రీసెర్చ్ చేసినంత ప్రపంచంలో ఎందుకంటే నాకు అవసరం అయ్యా. నేను ఏది కావాలంటే అది చేసేసుకుంటాను. పిసకాడు నేను ఎవరిని మనిషిని అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్ముతాను. మనిషి మోసగాడు, దొంగ, కుతంత్రం, మోసం, దగా, కుట్ర. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు ఏది అడిగితే అది ఇస్తుంది. డేటా సైన్స్ ఇస్తుంది. నాకు బాబా నిజంగా ఇది ఒక్కటి ఉంటే చాలా కొన్ని కోట్లు సంపాదించుకుంటాను. నేను దాంతోనే ముందుకెళ్తాను. నేను ఎవరిని పితకను. నాకు ఏది కావాలి నిమిషంలో. తమ్నేలు కావాలంటే తమ్నేలు, ఏది కావాలంటే అది. ఇంకా మళ్ళీ చూడండి, బ్రహ్మంగారు ఎలా చెప్పారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో డిజిటల్ మీడియా సంకనాకి పోతుంది. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియో అది నిజమో అబద్ధం తెలుసుకోలేక తిట్టేస్తున్నారు బాపు. చదువు లేని వాళ్ళు అమ్మాయి అది రోబో అమ్మాయి, అబ్బాయిలు హ్యాండిల్ దానికి 1,000,000, 20 లక్షలు, 30 లక్షలు దాంతో మాట్లాడడం, దానికి డబ్బులు వేయడం, దాని ఫోన్ కొనమంటే అరే అది అమ్మాయి కాదరా, రోబో అంటే వినట్లేదు. నిజంగా మాట్లాడుతుంది మాతోనే, బికినీ అవి చూపిస్తుంది అంటున్నా. అరే అంటే వినట్లేదు. అది
అరే బాబు అంటే నమ్మట్లేదు, ఏం చేస్తాం. అలాగా అభివృద్ధికి వెళ్ళిపోయింది. ఇంకా రాను కంప్లీట్గా డిజిటల్ మీడియా కంప్లీట్గా సంకనాకపోతుంది 2 సంవత్సరాలు. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీ, రాజమౌళి గారు, ఈ అవతారు, ఈ జేమ్స్ కెమెరూన్ తీయాలనుకున్న సినిమాలు ఒకళ్ళు ఏకగాలం మేము తీసేస్తాం. ఇంకా ఆయనతో పని ఏంటి, అంతే కదా. మహాభారతాన్ని తీసాను ఇంకా అంతకనే పెద్ద పెద్ద స్టార్లు పెట్టి వాళ్ళు కొన్ని కోట్లు ఇస్తే కానీ సినిమాలో యాక్ట్ చేయరు. అలాంటిది ఏఐ వాడితే 2 నిమిషాలు వస్తుంది. సో టెక్నాలజీ మనిషి అక్కర్లేదు, మనిషి వాయిస్ అక్కర్లేదు, అసలు ఏమీ అక్కర్లేదు. ఫేసు వాయిస్ ఇస్తే అన్నీ ఇచ్చేద్ది. అన్నీ చేసే పాటలు, నా మీద పాటలు విన్నారా, కష్టానికి ఫలితం అతడు, ధైర్యం చిరునామా అతడు, లోక్యంగా బతికేవాడు, లోకాన్ని ఏలేవాడు, అతగాడు 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 మాన్వేషణ తోపుగాడు. ఆ పాటలు ఏ మీద పాటలు అబ్బాబ్బాబ్బాబ్బా ఒక్క వాడుకున్నోటికి వాడుకున్నంత. మీరు చదువుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను బ్రో, మాకు ఇప్పుడు మేము చదువుకుంటున్నాం, మాకు ఏ వద్దు బ్రో, మా అసలు మేము ఏ ముట్టుకోం చదువు, అసలు మేము గూగుల్తో ఉంటాం బ్రో అంటే కాదు. మీరు ఇప్పటి నుంచి ఏ వాడడం అలవాటు చేసుకుంటే మీరు పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చాక క్యాంపస్ ఇంటర్వ్యూలో నువ్వు ఏ టూల్ ఏం వాడుతున్నావు అంటే క్వశ్చన్ కియా బోల్దియా అంటే అలా రక్తపించరా ఇవి చెప్పావు అనుకో చెక్అవుట్ అంటారు. చాలా చాలా ఇబ్బంది. నువ్వేంటి ఫ్రీగానే టూల్స్ ఉన్నాయి, జస్ట్ ప్రాక్టీస్. ఫేస్బుక్ వాడుతున్నావా, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావా, యూట్యూబ్ వాడుతున్నావా, పక్కన ఏ టూల్ కూడా అదే నీకు నచ్చింది చెప్పు, క్రియేట్ చేయి, వచ్చేస్తుంది. ప్రాక్టీస్, జస్ట్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. రోజు వాడుతుంటే ఏదైనా వస్తా, కొండ మీద కూత వస్తుంది, పడమ్మ దేవుడు వస్తుంది. నేను దేవుళ్ళని ఆకాశం నుంచి మా ఇంటికి తీసుకొచ్చినోడిని నువ్వు నేర్చుకోలేవా? చాలా ఈజీ, కంగారు ఏం పడకండి. తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకి, తెలంగాణ ఆంధ్ర విద్యాశాఖ మంత్రివర్యులకి నేను చాలా చాలా ఇంపార్టెంట్ సందేశం. మీరు మీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఏఐ మీద వారానికి ఒక క్లాస్ అనేది ఇంపార్టెంట్ చెయ్యాలి. చైనా అప్డేట్ అయిపోయింది, జపాన్ అప్డేట్ అయిపోయింది, అన్ని దేశాలు అప్డేట్ అయిపోయి ఏఐలో మనం చాలా చాలా వెనకబడి ఉన్నాం. దాని గల కారణం మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది కుప్పకూలిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్డేట్ అవ్వడం వల్ల సాఫ్ట్వేర్కి దెబ్బ అయిపోయింది. ఇంతకుముందు ఏ రాకముందు మనమే తోపులు, మన సాఫ్ట్వేరే ప్రపంచానికి దిక్కు దివానా. కానీ ఆ దిక్కు దివానా అనే తలదన్నే ఏఐ అనేది ఇప్పుడు అమెరికా తయారు చేసుకుంది, చైనా తయారు చేసుకుంది, మిగతా యూరోపియన్ కంపెనీలు తయారు చేసి ఇంకా మనతోని మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీలతోని పని లేదు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు స్కూళ్ళల్లోని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్లు, ఈ సోషల్ టీచర్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వారానికి ఒకసారి సరదాగా స్కూల్లో మీరు చెప్పాలి. దాని మీద మీ సొంతంగా టైంని కేటాయించి ఎలా వాడుతున్నామో అలా మీరు అప్లికేషన్ చేయాలి. ఎందుకు మీరు మళ్ళీ స్టూడెంట్స్ అందరూ మీరు అనొచ్చు, అయితే మేము చదవడం ఆపేసి ఇంకా ఏఐతోనే మేము రోజు తెల్లార్లు ఏఐ నేర్చేసుకొని ఉద్యోగాలు సంపాదిస్తామంటే కుదరదు. చదువు అనేది ఏఐ ఎలా వాడాలో నీకు నేర్పిస్తుంది. చదువు బాగా చదవాలి, కష్టపడి మార్కులు సంపాదించాలి, ఆ వచ్చిన ఉద్యోగంలో ఏఐ ఎలా వాడాలో నేర్చుకోవాలి. అది అంతేగాని నువ్వు నేర్చుకున్నావంటే భూమి వచ్చే చదువు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏ ప్రాంప్ట్ ఇస్తే అది వస్తుందో తెలియాలి కదా నీకు. ఆ ప్రాంప్ట్ రాయాలంటే ఇంగ్లీష్ రావాలి కదా నీకు, అంతే కదా. బాంబొచ్ అంటే వచ్చేస్తుంది ఏటి రాదు. నువ్వు ఎంత చదివితే అంత ఏఐని బాగా వాడడం నేర్చుకోగలుగుతావు. సర్వే జనా సుఖనో భవంతు. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ 2027లో ఈ సంవత్సరం అంతా జరిగింది మళ్ళీ చెప్తాను. లాస్ట్ ఇయర్ జరిగిన వీడియో కూడా ఇది లాస్ట్ ఇయర్ నేను ఏం చెప్పానో వినండి, ఓకే, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. బాయ్, జై హింద్.